హలో అందరికీ నమస్కారం. నేను మీ మనుప్రసు. ఈరోజైతే మా ఇంటికైతే వెళ్తున్నాను. చాలా సంవత్సరాల తర్వాత. చాలా సంవత్సరాలంటే ఎన్నో సంవత్సరాలు అనుకోకండి. 1½ ఇయర్ అయితే అయ్యింది. ఇప్పుడైతే ఫైనల్లీ ఆఫ్రికా నుండి ఇండియాకొచ్చిన తర్వాత మా ఇంటికైతే వెళ్తూ ఉన్నాను. చూడండి మా ఊరి వాగు, చెట్లు చాలా బావుంటుంది. పల్లెటూరు మాది. ఈ ఊరికొచ్చినప్పుడల్లా మా నాన్నయితే గుర్తొస్తాడు. ఎక్కడ చూసినా మా నాన్నే కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది. ఆ పొలాల్లో గానీ, ఎందుకంటే నేను కాలేజ్‌కెళ్ళి వచ్చేటప్పుడు వ్యాన్ రోడ్‌లో అయితే దింపుతుంది. అక్కడి నుంచి నేను ఒక్కొక్కసారి నడిచయితే వచ్చేదాన్ని. వచ్చేటప్పుడు మా నాన్న ఇక్కడ ఆవు ఒకటుంటే మాకు దాన్ని మేపుతూ ఉండేవాడు. అందుకని అలా గుర్తొస్తూ ఉంటుంది. ఇంక నేను చూడాలనుకున్నా మా నాన్నయితే ఇంక కనపడడు కదా! ఇంకిలా ఆయన జ్ఞాపకాలతోనే ఉండిపోవాలి. సో, ఫస్ట్ టైం మా నాన్న లేని ఇంటికైతే వెళ్ళిపోతున్నాను. మా ఇంటికి దగ్గరలో అయితే వచ్చేసాను. ఇంకా మా ఊరి పేరైతే చెప్పలేదు కదా మీకు. మా ఊరి పేరు కుమ్మరికుండూరు. కుమ్మరికుండూరు ఎక్కడ అనుకోకండి. కలిగిరి మండలం, నెల్లూరు డిస్ట్రిక్ట్. కుమ్మరికుండూరులో తిరునాళ్ళైతే బాగా చాలా ఫేమస్ అండి. 5 డేస్ జరుగుతుంది తిరునాళ్ళ, రాముల వారి తిరునాళ్ళ. అదిగో కనిపిస్తుంది కదా! అదే మా ఇల్లు. ఇంటికైతే చేరిపోయాము. మా అమ్మేమో ఏదో కడుగుతూ ఉంది, మినప్పప్పు అనుకుంటా. మా తమ్ముడేమో చికెన్ కట్ చేస్తున్నాడు. చూడండి ఎలా తీస్తున్నాడో తోలదంతా. వీడియో తీస్తున్నానని సిగ్గుపడుతూ అటు తిరిగాడు. ఈవినింగ్ అయితే అయిపోయింది. మా ఇంటికి 2 కోతులు అయితే వచ్చాయి. వచ్చి జామ చెట్టుకున్న జామకాయలన్నీ కోసుకొని అది చూడండి ఎలా తింటున్నాయో. మా అమ్మే అరుస్తుంది దానికన్నా ఎక్కువ. ఎందుకు దాన్ని అట్ట పంపిస్తున్నావా? ఏది ఎటుపోయింది? కోతులు తరుముకుంటానా? ఒకటి అట్టే తింటా ఉంది. చెయ్